హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు మంచి స్వీట్ ఒకటి తయారు చేసుకున్నామండి. రేపు రాఖీ కదండి, రాఖీకి స్వీట్ బాగా ఉపయోగపడుతుందండి. అందుకని సగ్గుబియ్యంతో కీర్ తయారు చేసుకున్నాము. సగ్గుబియ్యాన్ని 7 to 8 hours నానబెట్టుకున్నామండి. ఇప్పుడు బాండలు తీసుకొని గీ వేసుకొని జీడిపప్పు, బాదం, పిస్తా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కీరు. చూడండి, బాగా ఫ్రై అయిన కదండి. ఈ పక్క నుంచి వేసుకొని సగ్గుబియ్యం నానింది కదండి, అదే గీలో సగ్గుబియ్యాన్ని వాటర్ వంపేసి వేసి బాగా ఫ్రై చేద్దామండి. సగ్గుబియ్యం బాగా ఫ్రై అయిన తర్వాత పాలు 2 cups పోసుకున్నామండి. నేను కుంకుమ పువ్వును నానబెట్టానండి పాలలో, ఆ పాలు కూడా పోసేసాను. బాగా కలుపుదామండి. మనం ఇలాచీ కొద్దిగా వేసుకున్నాము, మంచి స్మెల్ ఉంటుంది. బాగా చిక్కపడింది కదండి. మనకు ఇప్పుడు ఎంత షుగర్ కావాలో, ఎంత స్వీట్ కావాలో దానికి తగ్గట్టు షుగర్ వేసుకొని బాగా కలిపేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రేపు తయారు చేసి మీ బ్రదర్స్కి పంపించండి, స్పెషల్గా ఫీల్ అవుతారండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ ఛానల్.